శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 12వ సర్గము. తన ఆశ్రమమునకు విచ్చేసిన శ్రీరామునకు అగస్త్యుడు అతిథి సత్కారములను నెరపి దివ్యములైన అస్త్రశస్త్రములను సమర్పించుట. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆ ఆశ్రమమున ప్రవేశించి ఒక అగస్త్య శిష్యుని సమీపించి ఇట్లు వచించెను. ఓ మహాత్మా, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడును మిగుల బలశాలియు అయిన శ్రీరాముడు తన భార్యయగు సీతాదేవితో గూడి అగస్త్య మహర్షిని దర్శించుటకై ఇచటికి వచ్చి ఉన్నాడు. నేను ఆ శ్రీరామచంద్రుని తమ్ముడను. ఆయనకు ప్రియము హితమును గూర్చెడి భక్తుడను. మమ్ములను గూర్చి నీవు వినియే ఉండవచ్చును. మేము తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఈ ఘోరారణ్యమునకు వచ్చితిమి. మేమందరమును పూజ్యులైన మీ గురువుగారిని దర్శింపగోరుచున్నట్లు వారికి నివేదింపుము. అంతటా ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి యొక్క పలుకులు విని సరే మంచిది అని వచించి ఈ సమాచారమును తమ గురువునకు నివేదించుటకై అగ్నిగృహమున ప్రవేశించెను. అగస్త్యుని శిష్యులలో ప్రముఖుడైన అతడు అగ్నిగృహమున ప్రవేశించిన వెంటనే సాటిలేని తపశక్తి గల అగస్త్య మహర్షిని సమీపించి అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను. అనంతరము అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామాగమన వార్తను ఆయనకు ఎరింగించెను. దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవితో గూడి మన ఆశ్రమమునకు విచ్చేసి ఉన్నారు. శత్రు సంహారకులైన ఆ ఇరువురు రాజకుమారులు మిమ్ము దర్శించి సేవించుటకై ఇచ్చటికి వచ్చి ఉన్నారు. ఇక ఇప్పుడు మీ ఆజ్ఞను తెలుపుడు. రామలక్ష్మణులను మహాసాధ్వయగు సీతాదేవియు తన ఆశ్రమమునకు వచ్చినట్లు శిష్యుని వలన వినిన పిమ్మట అగస్త్యుడు అతనితో ఇట్లనెను. నా అదృష్టము పండి ఇంతకాలమునకు నేడు శ్రీరాముడు నన్ను చూడవచ్చినాడు. నేనును నిండు మనస్సుతో ఆయన శుభాగమనమునకై నిరీక్షించుచుంటిని. శిష్యా, వెంటనే పూజ్యుడైన శ్రీరాముని సీతాదేవిని లక్ష్మణుని నా కడకు తీసుకుని రమ్ము. వారిని ఇంతవరకును ఏల ప్రవేశపెట్టలేదు. ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన అగస్త్యముని ఇట్లు వచింపగా శిష్యుడు అంజలి ఘటించి ప్రణమిల్లి అట్లే అని పలికెను. పిమ్మట ఆ శిష్యుడు తత్తరపడుచు లక్ష్మణుని చేరి శ్రీరాముల వారు ఎక్కడ మహర్షిని దర్శించుటకు ఆయన స్వయముగనే రావచ్చును అని నుడివెను. వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యునితో గూడి ఆ ఆశ్రమ ముఖద్వారము కడకేగి అచటనున్న సీతారాములను అతనికి చూపించెను. అంతటా ఆ శిష్యుడు వినమ్రుడై అగస్త్యుని వచనములను యథాతథముగా శ్రీరామునకు నివేదించెను. పితపాతడు పూజ్యుడైన శ్రీరామునకు యథోచితముగా స్వాగత సత్కారములను నెరపి ఆయనను ఆశ్రమములోనికి గొనివచ్చెను. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ ఆశ్రమమునందు నిర్భయముగా సంచరించుచున్న లేళ్లను చూచుచూ లోనికి ప్రవేశించెను. ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడు అనగా శివుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, మహాత్ముడైన ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, పాశహస్తుడైన మహాత్ముడగు వరుణుడు, కార్తికేయుడు, యముడు మొదలగు దేవతలకు వేర్వేరుగా పూజామందిరములు నిర్మింపబడి ఉండెను. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయా దేవతామందిరములనన్నింటినీ విడివిడిగా శ్రద్ధాసక్తులతో దర్శించెను. అంతట శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు తన శిష్యులతో కూడి లేచి ఆయనకు ఎదురుగా వచ్చుచుండెను. తేజోమూర్తులైన మునులను వెంటబెట్టుకుని వారికి ముందు భాగమున నడుచుచూ వచ్చుచున్న అగస్త్యుని శ్రీరాముడు తిలకించెను. పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లనెను. ఓ సౌమిత్రి, పూజ్యుడైన అగస్త్య మహర్షి ఇడుగో ఇటే బయటికి వచ్చుచున్నాడు. ఈయన యొక్క బ్రహ్మతేజస్సును బట్టి ఇతడు ఒక మహా తపోనిధి అని తలంచుచున్నాను. శత్రువులను సంహరించుటలో సమర్థుడైన ఆజానుబాహువగు ఆ శ్రీరాముడు సూర్యుని వలె మహా తేజస్వి అయిన అగస్త్యుని గూర్చి ఇట్లు పలికిన పిమ్మట ఆయన పరమ సంతోషముతో ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. లోకములను ఆనందింపజేయువాడును ధన్మాత్ముడును అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి పాదాభివందనమాచరించిన పిమ్మట అంజలి ఘటించి నిలిచెను. అంతటా అగస్త్య మహాముని కాకుస్థ వంశము వాడైన శ్రీరామునకు స్వాగత మర్యాదలను నెరపిన పిమ్మట మార్గాయాసమును తీర్చుకొనుడని వారితో పలికెను. అనంతరము ఆ ముని అగ్నిహోమ కార్యములను ముగించుకొని
సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది పూర్వకముగా అతిథి పూజలను నిర్వహించెను. పిమ్మట అతడు తన వానప్రస్థ జీవన ధర్మములకు తగినట్లుగా వారికి ఫలమూలాదులతో భోజన మర్యాదలను నడిపెను. ధర్మజ్ఞుడైన ఆ మహర్షి ముందుగా తాను కూర్చొని ప్రాంజలి అయి ఆసీనుడైన ధర్మజ్ఞుడగు శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రామా, వనవాసము చేయుచున్నవాడు ముందుగా వైశ్వదేవాది అగ్నికార్యములను నిర్వర్తింపవలెను. పిమ్మట అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను గావింపవలెను. అందుకు భిన్నముగా ఆచరించినచో అబద్ధ సాక్ష్యము చెప్పిన వాని వలె అతడు పరలోకములో తన మాంసముననే తాను భక్షింపవలసి ఉండును. ఓ రామా, నీవు సమస్త ప్రజలకును రాజువు, ధర్మనిరతుడవు, మహాయోధుడవు. నేడు మాకు ప్రియమైన అతిథివి కనుక నీవు మాన్యుడవు, పూజ్యుడవు. ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని పుష్పాదులతో ఫలమూలములతో శ్రీరాముని చక్కగా పూజించి మరల ఆయనతో ఇట్లు వచించెను. ఓ పురుషోత్తమా, ఇది దివ్యమైన గొప్ప ధనస్సు. ఇది బంగారముతో రత్నములతో అలంకృతమైనది. ఈ వైష్ణవ చాపమును విశ్వకర్మ నిర్మించెను. సూర్యుని తేజస్సు వలె అమోఘమైన ఈ శరము అనగా బాణము బ్రహ్మదేవుని నుండి నా కడకు చేరినది. ఈ 2 తూణీరములను దేవేంద్రుడు నాకు సమర్పించెను. ఇవి బాణములను అక్షయముగా సమకూర్చుచుండును. అగ్నివలే తేజస్సును విరజిమ్ముచుండెడి వాడి అయిన బాణములతో నిండియుండును. బంగారు వరగల ఈ సువర్ణ ఖడ్గము కూడా ఆ సురపతియే ఇచ్చెను. ఓ రామా, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సును చేబూని రణరంగమున దుష్టులైన రాక్షసులను తునుమాడి సమస్త దేవతలకును విజయలక్ష్మిని ప్రసాదించెను. ఓ పూజ్యుడా, ఈ ధనస్సును, తూణీరములను, అమోఘమైన ఖడ్గమును ఇంద్రుడు వజ్రాయుధమును వలె స్వీకరింపుము. నీకు జయము తథ్యము. ఇట్లు వచించిన పెదప మహా తేజస్వియు పూజ్యుడును అయిన అగస్త్య మహర్షి శ్రేష్టములైన ఆ ఆయుధములను అన్నింటినీ శ్రీరామునకు సమర్పించి ఆయనతో మరల ఇట్లు నుడివెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 12వ సర్గము.